హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ పీతల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దామా? దీనికోసం ముందుగా నేను పులుసుకు తగినంత చింతపండు తీసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి. ఒక 2 ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక బౌల్ పెట్టుకుని గ్యాస్ ఆన్ చేసుకుని ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ఎక్కువే పడుతుంది నాన్ వెజ్ కర్రీస్‌కి. సో, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. కొంచెం ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మెంతులు, ఆవాలు వేసి చిటపటలాడే వరకు వెయిట్ చేయాలి. అవి చిటపటలాడిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం సాల్ట్ వేసి మూత పెడితే తొందరగా ఫ్రై అయిపోతాయండి. సో, నేను కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టా. ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా బ్రౌన్ కలర్‌లోకి వస్తాయి. ఇప్పుడు ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇది కూడా ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అయితే ఆ స్మెల్ ఉండదు. దీనికోసం నేను ఒక కేజీ పీతలు తీసుకున్నానండి. ఇవి ఆంధ్ర పీతలు బాగా వాష్ చేసి పెట్టుకున్నా. ఇలా బాగా వాష్ చేసుకుని పీత పలంగా తీసుకున్నాను. పీత మొత్తం తీసుకున్నా టోటల్‌గా. కట్ చేయలేదు. ఇవి డైరెక్ట్ బాండీలో వేసేసుకుని జస్ట్ అలా 1 మినిట్ ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు పులుసుకు తగినంత సాల్ట్ 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్నా. కొంచెం పసుపు, ఒక 3 స్పూన్స్ కారం వేసుకొని లైట్‌గా గరిటెతో అలా కదపండి. ఎక్కువగా కదిపేయకూడదండి. ముక్కలు విరిగిపోతాయి. సో, లైట్‌గా కదిపి అలా మూత పెట్టేస్తే ఒక 2 నిమిషాలు కారం, ఉప్పు అవి ముక్కలకు బాగా పడుతుంది. ఈలోపు నేను చింతపండు రసం రెడీ చేసుకున్నాను. ఇప్పుడు లైట్‌గా కదపండి మెల్లగా. అయి 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత చింతపండు రసం మొత్తం పోసేసుకోవాలండి. ఇక్కడ మనం పులుపు సరిగ్గా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. పులుసు మొత్తం పోసేసిన తర్వాత వాటర్ కూడా కొంచెం యాడ్ చేసి ముక్క మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని ఒక 20 నిమిషాలు అలా వదిలేయండి. మీడియం ఫ్లేమ్‌లో ఒక 20 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఒక 2 స్పూన్లు గరం మసాలా వేయండి. ఈ గరం మసాలా నేను ఇంట్లోనే చేసుకున్నా. ఇది ఎలా చేయాలో మీకు ఒక వీడియో చేసి పోస్ట్ చేస్తాను. అసలు దీంట్లోనే ఉంటుందండి ఫ్లేవర్ అంతా. ఒక 2 స్పూన్స్ మసాలా వేసిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు ఉంటే ఈ స్టేజ్‌లో యాడ్ చేసుకోండి. పులుపు కూడా తగినంత చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ. ఒక 10 మినిట్స్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో అలా ఉంచేయండి. ఇప్పుడు ఆ మసాలా మొత్తం ముక్కలకు పడుతుంది పులుసుకి. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే వేడి వేడి పీతల పులుసు రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. వేడి వేడి ఆంధ్ర స్టైల్ పీతల పులుసు రెడీ అయిపోయింది. మీరు ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వేడి వేడి అన్నంలో ఈ పులుసేసుకొని తింటే ఉంటుందండి. వేరే లెవెల్‌లో ఉంటుంది. మీరసలు మర్చిపోలేరు ఆ టేస్టు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.